ఆరమైసమ్మగా పిలువబడుతున్న కాళీ మందిరికి వచ్చేసా ఈరోజు. నేను ఇంతవరకు ఏ గుడిలోనూ ఇన్ని గంటలను చూడలేదండి. మనం వచ్చిన స్టార్టింగ్ నుంచి గుడి లోపల ఎంట్రీ అయ్యే వరకు కొడుతూనే ఉన్నాను. ఈ టెంపుల్కి ప్రతి హాఫ్ అన్ అవర్కి మెహదీపట్నం నుంచి 288 నెంబర్ బస్సెస్ అయితే ఉంటాయి. మనం చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుందండి ఈ టెంపుల్. ఎవరైనా చిలుకూరి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు. ఈ గుడి గురించి పూర్వకాలం నుంచి ఒక చిన్న స్టోరీ ఉందంట. చాలా కాలం క్రిందట గంగిని పంచయ్య అనే ఒక రైతు కళలో కాళికామాత ప్రత్యక్షమయ్యి నాకు ఒక గుడి కట్టమని అడిగిందంట. సో అప్పుడు ఆ రైతు తన దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో తన తాహకు తగ్గట్టు ఒక చిన్న గుడిని నిర్మించాడంట. ఆ టెంపుల్లో అర్ర చెట్టు అనేది ఒకటి ఉండేది. ఆ అర్ర చెట్టులో స్వయంభుగా ఈ కాళికామాత వెలిసిందంట. అందుకే ఈ టెంపుల్ని ఆరమైసమ్మ అని కూడా పేరు. టెంపుల్ మొత్తం మిలిటరీ వాళ్ళే ఆర్గనైజ్ చేయడం, మిలిటరీ వాళ్ళే పూజలు చేయడం చేస్తారంట. సో వీకెండ్స్లో ఏదైనా టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ని ప్రిఫర్ చేయొచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.